గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో జీసస్ మినిస్ట్రీస్ సారథ్యంలో బ్రదర్ జన్ను సరేష్ ఆధ్వర్యంలో రక్షణ సువార్త ఉజ్జీవ మహాసభలను కనుల పండగగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు బొక్క రమేష్ పాల్, జీవరత్నం, కిషోర్ పాల్, శ్రీకాంత్, రేవా, డాక్టర్ సంగాల ప్రభుకుమార్, క్రైస్తవులు పాల్గొన్నారు. దేశంలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. 20వ వచనం కూడా, లోకంలో ఉన్న చీకటి గల చోటులు బలత్కారులు నివాసంలో నిండి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ కూడికలు దేవుడు ఒకడే మహిమపరచుకోవాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉజ్జీవ మహాసభలను 4 దినములు ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు రేపు కూడా జరుగుతుంది. ఈరోజు దైవ సేవకులు జీవరత్నం గారు రానయ్యున్నారు. ఆయన వాక్యము చెబుతున్నారు. చక్కటి మాటల ద్వారా యేసయ్య మహిమపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జన్ను సురేష్, పైడిపల్లి, వరంగల్ జిల్లా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మా గొప్పతనం అని మేము ఏదో చెప్పాలని కాదు, కానీ ఇది సర్వలోకమునకు వెళ్ళి దేవుని వాక్యంలో, పరిశుద్ధమైన వాక్యంలో ఒక మాట ఉన్నది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించుడి అనే లేఖనములు నెరవేరినట్టుగా దేవుడు మాకు కలిగిన దాంట్లో దేవుని కొరకు, మరి సహోదరుడుకు పని లేకపోయినా, కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోయినా, ఏది లేకపోయినా, కూలి చేసే పని చేసే స్థితిగతులు ఆయనకు లేకపోయినా, దేవుని ఆత్మచో ప్రేరేపణతో జన్ను సురేష్ గారు ఈ 4 రోజుల సభను ఏర్పాటు చేసి ఉన్నారు. అందును బట్టి మేము గ్రామంలో, ఈ పట్టణంలో మరి అతన్ని చాలా అభినందిస్తున్నాము. అందులకై దేవదేవునికి వందనాలు. మరి అదే ఈ సువార్త పెట్టే సభలు అతను ఇల్లు కట్టుకోవచ్చు, ఆయన ఎన్ని వ్యసనాలైనా చేయవచ్చు, కానీ దేవుని దర్శనమును ఆకర్షించుకొని దేవుని దర్శనముతో ముందుకు సాగుతూ ఆయన పనులు, ఆయన ఇంటి పనులన్నీ పెండింగ్ పెట్టి సువార్తను ప్రకటించాలనే కంకణం అతను కట్టుకొని ఈ 4 రోజుల సువార్తను ప్రకటించాడు. ఈ దినమునకు 3 రోజులైంది. రేపు 1 రోజు ఉన్నది. దయచేసి ఆసక్తి కలిగిన వారు ఈ సువార్తలో పాల్పొంపులు పొంది ఈ కుమారుణ్ణి, ఈ కుటుంబాన్ని మీరు దీవించగలరని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నా పేరు రవిరకల ప్రసంగి, రబ్బోని ప్రార్థన మందిరము వ్యవస్థాపకులను, మాది పైడిపల్లి. మేము ఇక్కడంతా కలిసి సేవ చేయడానికి ప్రభు పేరట సిద్ధమై ఉన్నామని మీకు మనవి చేస్తున్నాం.